ఆకాష్ సార్ అని ఆయాసంతో రొప్పుతో తన ముందుకొచ్చిన వ్యక్తిని ఎవరా అన్నట్లుగా చూశాడు ఆకాష్. మీ పర్స్ అంటూ ఆకాష్ పర్స్ ఇచ్చేసరికి డౌట్గా తన పాకెట్లో చెక్ చేసుకుని పర్స్ మిస్ అయిందని లేటుగా తెలుసుకున్న ఆకాష్ థ్యాంక్ యూ అని హార్ట్ఫుల్గా చెప్తూ నా పేరు మీకెలా తెలుసు అని అడిగాడు. నేను చంద్ర కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేస్తున్నా సార్. మీకు ఆఫీస్లో అంతగా పరిచయాలు లేవు, బట్ చంద్రకాంత్ సార్ అల్లుడుగా మీరు మాకు తెలుసు. అండ్ ట్రైన్లో మీ పక్కన బెర్త్లోనే జర్నీ చేశా అని నవ్వుతూ చెప్పిన అతన్ని చూసి మరోసారి థ్యాంక్స్ చెప్పి స్వీటీ ఐశ్వర్యాన్ని తీసుకుని బయటకొచ్చేశాడు ఆకాష్. వాళ్ళు వెనకే జిడ్డులా తగులుకున్నాడు రవి. స్వీటీ విసుక్కుంటున్నా ఆకాష్ డైరెక్ట్గా తిడుతున్నా వినకుండా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఆకాష్ వాళ్ళని ఫాలో అయ్యాడు రవి. బాను వెళ్ళిపోయాడా అని అడిగిన స్వీటీతో హా, లాస్ట్ స్టేషన్లోనే దిగాడు స్వీటీ. వేరే వర్క్ అప్పగించాను వాడికి అని స్వీటీకి ఆన్సర్ చేసి డ్రైవర్ కోసం అటు ఇటు చూశాడు ఆకాష్. బ్రో, మీ డ్రైవర్ ఇంకా రాలేదనుకుంటా, రండి నేను డ్రాప్ చేస్తాను అని ఆత్రంగా అడిగాడు రవి. అతని చూపులన్నీ ఐశ్వర్య మీదనే ఉండడంతో ఆకాష్ కళ్ళల్లో కనిపించే కోపాన్ని గుర్తించలేదు రవి. అదే టైంలో ఒక వైట్ బెంచ్ కార్ స్పీడ్గా వచ్చి వాళ్ళ ముందు ఆగింది. కార్ డోర్ తీసుకుని ప్యాంట్ టీషర్ట్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి దిగింది. మంచి హైట్ కలర్తో ఆకర్షణీయంగా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తూనే విసుగ్గా ఫేస్ పక్కకి తిప్పి ఈ అమ్మాయి ఎక్కడుందేంటి అనుకున్నాడు ఆకాష్. ఆ అమ్మాయి తన సన్ గ్లాసెస్ తీయబోయింది, కానీ కంటి ముందు కనిపించిన రూపాన్ని చూస్తుంటేనే ఆమె కళ్ళలో భయం కనిపించింది. అతనిక్కడ ఎందుకున్నాడని అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఆకాష్ని చూస్తూ ఉండిపోయింది. షాకింగ్గా చూస్తున్న ఆ అమ్మాయిని చూసి రవి నవ్వుకుంటూ దగ్గరికి వెళ్లి హాయ్ రియా, విజయవాడ ఎప్పుడొచ్చావ్ అని అడిగాడు. రియా మాట్లాడలేదు. ఆమె చూపులన్నీ ఆకాష్ వైపే ఉన్నాయి, బట్ ఆమె ఫేస్లో ఏ ఫీలింగ్స్ కనిపించలేదు. ఆకాష్ పక్కనున్న ఐశ్వర్యని చూసి షీఈస్ లుకింగ్ గార్జియస్ అనుకుంది. హాయ్ రియా అని పిలిచి మా రియా ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటుంది కదా, ఈరోజు ఏమైంది? మనం ఇలా అనుకోకుండా మీట్ అయ్యావని షాకింగ్లో ఉన్నావా ఏంటి? రవి కొంచెం డిసప్పాయింటింగ్గా అడిగాడు. అతని మాటలకి ఈ లోకంలోకి వచ్చి కాసేపటికి నార్మల్ అయింది రియా. కానీ ఆమె ఇంకా కొద్దిగా గిల్టీ ఫీల్లోనే ఉంది. ఆమె గతంలో ఆకాష్ బిహేవియర్కి వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా ఆకాష్ పక్కన ఆమె కంటే బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళని చూసి తన మనసులో అసూయ నిండిపోవడంతో ఆకాష్కి హలో చెప్పడానికి కూడా భయపడింది. ఆకాష్ వైపు తిరిగి ఆ ముగ్గురిని తదేకంగా చూసి రవి, వీళ్ళంతా నీ ఫ్రెండ్సా అని అనుమానంగా అడిగింది రియా. ఫ్రెండ్సా? అలా అడుగుతావేంటి రియా? ఇలా బిహేవ్ చేసే ఫ్రెండ్స్ నాకు అస్సలుండరు. మనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి. రవి ఆకాష్ని కింద నుండి పైదాకా చూసి వెక్కిరిస్తూ అన్నాడు. హే రవి, ఏం మాట్లాడుతున్నావు అని మెల్లని స్వరంతో పొడిగా హెచ్చరిస్తున్నట్టు అని అరిచింది రియా. రవి స్వరంలోని అపహాస్యం ఆమె కూడా బాగా అర్థమైంది. ముందు అరిచినా కూడా లోలోపల సంబరపడుతూ ఈ నా తింగర్ ఫ్రెండ్ ఆకాష్ను కించపరచడం కూడా మంచిదిలే లోలోపల అనుకుని రవి మైండ్ సెట్కి మనసులో జాలి పడింది రియా. రవి అంతటితో ఆగలేదు, మరింత రెచ్చిపోయాడు. ఆకాష్ని చూపిస్తూ ఈ బ్రోకైతే అసలు మాట్లాడమే రాదు. నాలా ఫన్నీగా మాట్లాడి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం అస్సలు తెలీదు. హౌ ఫన్నీ కదా అని తనేదో గొప్ప అన్నట్లుగా చెప్పాడు రవి. ఫన్నీగా కనిపిస్తున్నాడా? ఒరే బాబు, వాడి గురించి నీకు తెలీదురా నాయన. అనవసరంగా అరిచి బుక్ అయిపోకు, ఆ తర్వాత నీ బొక్కలన్నీ విరిచేస్తాడు అని మనసులోనే రవిని తిట్టుకుంటూ తనే నవ్వింది రియా. ఇప్పుడు ఆకాష్ ఆమె దృష్టిలో మాన్స్టర్కి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లు కనిపిస్తున్నాడు. ఇంతలో రవి రియాని కదిలిస్తూ మాట్లాడవేంటి రియా, హౌ ఫన్నీ కదా అని వింతగా నవ్వాడు. అబ్బా, వీడొకడు పెద్ద పనికిమాలిన సన్నాసి. ఆకాష్ ఫన్నీ అని అనడం చూస్తుంటే నువ్వే పెద్ద ఈడియట్ విరా. ఏం చేస్తాం కానిఫు అని అనుకుంది రియా. అరే రియా, నువ్వెందుకేం మాట్లాడడం లేదు అని అడిగి ఎందుకో రియా ఫేస్ చూస్తే భయపడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా మనకున్న ధైర్యం అందరికీ అక్కడుంటుందిలే అని మనసులో అనుకున్నాడు రవి. ఐశ్వర్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఆకాష్ను చూసినప్పుడు రియా కళ్ళలో భయం కనిపిస్తుందని ఆమెకి ఈజీగా అర్థమైంది. ఈ ఇద్దరి మధ్య డెఫినెట్గా ఏదో జరుగుతుంది అని మనసులోనే అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఐశ్వర్యకు వెంటనే ఏదో కొంచెం అనీజీగా అనిపించింది. రియా ఆకాష్ని అలా చూడడం ఎందుకో తనకి నచ్చడం లేదు. ఆ అమ్మాయికి ఆకాష్ ఎలా తెలుసు? నాకు తెలిసి ఆకాష్కి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మరి ఈ అమ్మాయి అని ఆలోచిస్తుంటే పిచ్చెక్కింది ఐశ్వర్యకి. మరోవైపు ఆకాష్ తన ముందున్న పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నట్టే కనిపించాడు. సరిగ్గా అప్పుడే
B8888 అని నెంబరున్న ఒక నల్లని రోల్స్ రాయిస్ కార్ వారి ముందుగా వెళ్ళింది. అమ్మో, 4 ఎనిమిదిలు కలిగిన రోల్స్ రాయిస్ అని రవి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అన్నాడు. అతని ఫ్యామిలీలో రోల్స్ రాయిస్ ఒకటుంది. అందుకే అతనికి రోల్స్ రాయిస్ గురించి బాగా తెలుసు. కానీ ఇంట్లో ఉన్నది తక్కువ రకమైన మోడల్ మాత్రమే. దాని ధర 50 లక్షలే ఉంటుంది. కానీ తన ముందున్నది అల్ట్రా మోడర్న్ కార్. దాని మార్కెట్ ధర ఎప్పుడూ 1,20,00,000తో మొదలవుతుంది. విజయవాడలో ఇంతటి లగ్జరీ కార్! ఇక లైసెన్స్ ప్లేట్ నెంబర్ చూస్తే 4 ఎనిమిదిలు. లైసెన్స్ ప్లేట్ నెంబర్ కోసం అయ్యే ఖర్చుతో ఏకంగా ఇంకో లగ్జరీ ఫెరారీ కార్ని కొనుక్కొచ్చు అని అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాడు రవి. నాకే గనక ఇలాంటి లగ్జరీ కార్ ఉంటే నా వెంట ఎంతమంది అమ్మాయిలు పడేవారో అని అసూయపడ్డాడు రవి. రవి మనసులో ఈ ఆలోచన మెదలైన అరక్షణంలోనే రోల్స్ రాయిస్ కార్ తన ముందు వచ్చి ఆగడం రవి చూశాడు. రియా, ఈ కారు మన ఫ్యామిలీకి చెందిందేనా అని రవి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఉత్సాహంగా అడిగాడు. అతను అలాంటి రోల్స్ రాయిస్ ను సొంతం చేసుకోవాలని అనుకున్నాడో లేదో రెప్పపాటలో ఈ రోల్స్ రాయిస్ నిజంగా అతని ముందొచ్చి ఆగింది. ఇది విన్న రియా తికమకపడింది. ఏమని ఆన్సర్ చేయాలో తెలియలేదు. రవి తనని నిల్చున్న చోటే భూమిలోకి తోసేస్తున్నాడని ఏమో ఫీల్ అయింది. ఇలాంటి కారు మా ఇంట్లో ఉండడం వీడి ఏ కంటితో చూశాడో. వచ్చినప్పటి నుండి ఒకటే సోది పెట్టి ఇప్పుడు అందరి ముందు పరువు తీస్తున్నాడు అనుకుంటూ తిట్టుకుంది. లేదు, ఇది మా కారు కాదు అని రియా చెప్తున్న మాట కూడా వినకుండా రవి ఆ రోల్స్ రాయిస్ కారులో ఎక్కడానికి దగ్గరగా వెళ్లాడు. వెంటనే కార్ డోర్ తెరుచుకుంది. విపరీతంగా చెమటలతో ఉన్న ఒక వ్యక్తి కంగారుగా బయటకొచ్చి రవిని దాటుకుంటూ వెళ్లాడు. రే, మీ మేడం ఎక్కడుంది అని రవి అరుస్తున్నా వినిపించుకోలేదు. కారులోంచి దిగిన వ్యక్తి ఆకాష్ దగ్గరకు వెళ్లి భయంతో ఆగిపోయాడు. సార్, నన్ను క్షమించండి, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని భయపడుతూ చెప్పాడు. ఆకాష్ సారా? ఈ ఒక్క మాట రవి మనసులో ఉరుములా పేలింది. రవి అడుగులు అకస్మాత్తుగా అక్కడే నిలిచిపోయాయి. తనని దాటుకుని ఆకాష్ ముందుగా బెండ్ అయ్యి డ్రైవర్ ఏం చెప్పాడో అతనికి అర్థం కాలేదు. అతను సార్ అని మాత్రమే విన్నాడు. ఇట్స్ ఓకే అని చెప్పి ఐశ్వర్య కోసం ఆకాష్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. బ్రో, ఈ కార్ మీదేనా అని రవి డౌట్గా అడిగాడు. లేదు, నేను రెంట్కి తీసుకున్నాను అని వెటకారంగా చెప్పి కారులో కూర్చున్నాడు ఆకాష్. ఆ మాటతో రవి గొంతు పెగలక మోగవాడయ్యాడు. దానిని అద్దెకి తీసుకున్నారా? ₹1,00,00,000 కంటే ఎక్కువ లైసెన్స్ ప్లేట్ నెంబర్ కలిగిన రోల్స్ రాయిస్ 4 ఎనిమిదిలు కలిగిన కారు ఎవరద్దెకిస్తారు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పటికే ఆకాష్ మీద కొంచెం డౌట్గా ఉండడంతో అంతగా పట్టించుకోకుండా కారులో కూర్చున్నారు ఐశ్వర్య, స్వీటీ. రవి గట్టిగా నవ్వుతూ, బ్రో, జోక్ చేయొద్దు, ఇంత కాస్ట్లీ కార్ని ఎవరైనా రెంట్కిస్తారా అని అడిగాడు. వాడి తింగరితనానికి నవ్వాలో ఏడవాలో తెలియక తల కొట్టుకుంది రియా. ఆకాష్ కార్ విండో కిందకని రవిని చూస్తూ, కదా, అన్నీ తెలుసు కూడా ఏంటి నీ నాసా? మోరోవర్, ఇంకోసారి వీళ్ళిద్దరి వంక కన్నెత్తి చూసినా గుడ్లు పిక్కి కాకులకి గ్రద్దలకి వేసేస్తాను. మూసుకుని పోరా, స్టూపిడ్ అని విసురుగా అన్నాడు. బ్రో, నేను జస్ట్ జోక్ చేశాను, మనసులో ఏం పెట్టుకోవద్దు ప్లీజ్ అని అన్నాడు. రవికి చాలా కోపం వస్తుంది. అయినా కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ, ఓకే ఆకాష్, ఓకే అని మళ్ళీ తానే అన్నాడు. ఆకాష్ ఫేస్లో ఉన్న సీరియస్నెస్ వాయిస్లో బేస్కి కింద మీద తడిచిపోయింది రవికి. ఓహ్, ఆపరా బాబు నిన్నసా అని ఆకాష్ రెక్లెస్గా రెస్పాండ్ అయ్యాడు. తర్వాత తల తిప్పి ఐశ్వర్య వైపు చూసి నవ్వుతూ, ఇకనైనా వెళ్దామా లేదా ఇక్కడే ఉండిపోదామా అని అడిగాడు. ఐశ్వర్య, నన్ను అడుగుతావేంటి, సరే పద వెళ్దాం అన్నట్టుగా తల ఊపుగాని రోల్స్ రాయిస్ స్మూత్గా విజయవాడ రోడ్డుపై దూసుకెళ్లింది. వెళ్తున్న కార్ వైపే అసూయగా చూస్తున్న రవితో, నువ్వొక ఈడియట్వి రవి. రియా పళ్ళు కొరుకుతూ బాగా కోప్పడింది. ఆకాష్తో ఉన్న రిలేషన్ని కట్ చేసుకుంటే నష్టపోయేది మనమే. మన వల్ల అతనికి ఏం యూజ్ ఉండదు. కానీ మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఆకాష్తో మన రిలేషన్ మెయింటైన్ చేయాలి. బట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నీ తిక్క చేష్టలతో తలనొప్పి తీసుకురావద్దు. అతనితో జాగ్రత్తగా ఉండు అని క్లాస్ పీకింది. రియా, నేను వెళ్తానులే స్వీటీ ఆకాష్ను కలిసేందుకు అని చెప్పి కాసేపు ఆగి, రియా, నువ్వు నన్నెందుకు తిడుతున్నావు? ఆ వ్యక్తి అంత పవర్ఫుల్లా? మనం అలాంటి కాస్ట్లీ లగ్జరీ రోల్స్ రాయిస్ ను పర్చేస్ చేయలేమా అని రవి అడిగాడు. కొన్నిటికి డబ్బుతో కొనలేము. అది నీ మట్టి బుర్రకు అర్థం కాదులే అని తిట్టింది రియా. జోక్ చేయకు రియా, వాడికంత సీన్ లేదు అని అతన్ని తీసి పడేసినట్టు అన్నాడు. రియాకి కోపంతో, రవి, ఈ వ్యక్తి 2 డేస్ బ్యాక్ ఏం చేశాడో నీకు తెలుసా
అని అడిగింది. ఏం చేశాడు? రవి క్యూరియాసిటీతో అడిగాడు. అతను ముంబై డాన్ జితేంద్ర చటర్జీ ఫ్యామిలీ తన ముందు మోకరిల్లేలా చేశాడు అని సీరియస్ గా చెప్పింది రియా. అమ్మో, ముంబై డాన్కి ముచ్చెమటలు పట్టించాడా? వామ్మో అని అన్నాడు. రవి మైండ్ బ్లాంక్ అయింది ఆ మ్యాటర్ వినగానే. ముంబై డాన్ జితేంద్ర చటర్జీ గురించి తెలియనంత అమాయకుడు కాదు రవి. అందరినీ గడగడలాడించే బాయ్ ఫ్యామిలీ ఆకాష్ ముందు తలవంచడం అనేది ఆశ్చర్యంగా తోచింది రవికి. బాయ్ ఫ్యామిలీని ఈ ఆకాష్ మీద రివెంజ్ తీర్చుకునే ప్లాన్ వేసే సాహసం చేయలేదంటే ఇంకా మనమెంత ఈ ఆకాష్ ముందు అని ఆకాష్ గురించి గొప్పగా చెప్పింది రియా. అది విని రవి చాలా భయపడ్డాడు. రియా, నీకతను ఎలా తెలుసు అని వణుకుతున్న నోటితో అడిగాడు రవి. అప్పుడు రియా, మొన్న ముంబై వెళ్ళాం కదా, అక్కడెదురయ్యాడు ఈ ఆకాష్. ఇంకా చాలానే జరిగాయి, అవన్నీ ఇప్పుడు నీకు చెప్పలేను. బట్ నాకు ఆకాష్ గురించి తెలిసిపోయిందని ఆకాష్కి తెలీదు అని నీరసంగా చెప్తున్న రియా భయంగా చూస్తూ, రియా, ఇప్పుడు నేనేం చేయాలి? అతను నన్ను చంపడు కదా అని రవి భయపడుతూ ఏడుపు గొంతుతో అడిగాడు. ఇప్పుడు భయపడుతున్నావా? ఈ తెలివి అతనితో అలా బిహేవ్ చేయడానికన్నా ముందే ఉండాలి అని రియా కూల్గా రవి వైపు చూసి అతన్ని మరింత భయపడుతూ అంది. రియా, నాకు బుద్ధి లేదు. నా అహంతో అతన్ని తక్కువ అంచనా వేశాను. ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని రవి అప్పటికే ఏడుస్తున్నాడు. ఇంతలో రవి వెనుక వైపు చూసి, ఆకాష్, నువ్వేంటి మళ్ళొచ్చావు అని తడబడుతూ అంది రియా. రవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెనక్కి తిరిగి సాష్టాంగ నమస్కారం చేస్తూ, బ్రో ప్లీజ్ బ్రో, తప్పైపోయింది బ్రో, ఏదో తెలియక తిక్క వాగాను బ్రో, నన్ను క్షమించు బ్రో, మళ్ళీ మీ మొక్కలు కూడా చూడకుండా ముంబై పారిపోతాను అని వణుకుతూ అన్నాడు. కొన్ని క్షణాలైనా అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రియా నవ్వుతున్న సౌండ్కి కళ్ళు తెరిచి చూసిన రవికి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో టక్కున పైకి లేచాడు. ఆకాష్ వెళ్ళిపోయాడా అని సంతోషంగా అడుగుతుంటే అప్పటి వరకు నవ్వాపుకునే రియా ఇక ఆగలేక గట్టిగా నవ్వేసింది. అంటే ఆకాష్ వచ్చాడని అబద్ధం చెప్పావా అని గుర్రిగా రియాని చూస్తూ తన మీదకు వెళ్ళాడు రవి. రవి నెక్స్ట్ మూవ్ అర్థం అవడంతో అక్కడి నుండి పరిగెడుతూ, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పాన్రా, అంతేకాని నీ నేడిపించాలని మాత్రం కాదు. కాని నువ్వింత పిరికివాడివని ఇప్పుడే తెలిసింది అంటున్న రియాని ఫాస్ట్గా చేరుకుని జుట్టు పట్టి, ఆటలుగా ఉంది కదా నీకు, నేనంటే బొత్తిగా భయం లేకుండా పోతుందే అని అరిచాడు. అరే దున్నపోతూ, వదలరా, నా జుట్టు ఊడిపోతుంది అని రవి చేతుల్లో నుండి తన జుట్టుని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న రియా వీపు మీద 2 పీకి తనని వదిలేసి ఫాస్ట్గా వెళ్లి రియా కారులో కూర్చున్నాడు రవి. అబ్బా దున్నపోతా, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా, పోతావురా రే అని రవికి శాపం పెడుతున్న రియా భుజంపై ఎవరో చేయి వేశారు. అంత సడన్ గా చేయి పడేసరికి గజ్జమని వెనక్కి తిరిగింది రియా. ఆకాష్ గురించి ఐశ్వర్యకి నిజం చెప్తాడా? రవి పాపం కదా, చాలా భయపడిపోయాడు. అలానే సైలెంట్ గా ఉంటాడు అంటారా, లేదంటే మళ్ళీ ఏ తింగర పని చేస్తాడో ఏంటో. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.